श्रीशैलेदयापात्रं धीभक्त्यादिगुणान्नवं यतीन्द्रप्रणं वन्दे ब्रह्मजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नादयामुनमध्यमामस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतत्तदिराणि तृणाय मेने अस्मद्गुरोः भगवतो चितैकसिन्धोः रामानुजस्य चरणौ चरणं प्रपद्ये सर्वं यदेव नियमेन मदन्वयानामाद्यस्य नः कुलपते वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रिकुलं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदापय भट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्तान् परकालयतीन्द्रमित्रान् श्रीमत्पराङ्कुतमणिं प्रणतोऽस्मि नित्यं तत्त्वेन यश्चिदीश्वर स्वभावभोगापवर्गतदुपाय गतिरुदार तं दर्शयन् निर्मिमीतः पुराणरत्नम् तस्मै नमो मुनिवराय पराचराय अंशैः षड्भिः समाकीर्णम् अङ्गैर्वेदमिवापरं पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराचरम् व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराचरात्मजं वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं चैतत्सर्वकिल्बिषनाचनं विशिष्टं सर्वशास्त्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवं तत्कर्म यन्न बन्धाय सा विद्याया विमुक्तये आयासाय परं कर्म विद्या अन्या शिल्पनैपुणं श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो मम स्पृहयते किमतः परेण नो चेन्ममापि यतिशेखरभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विधेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृतध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं तरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम् మన విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో 4వ అధ్యాయం చదువుకున్నాం. అంటే కల్పాంతంలో సృష్టి వర్ణన గురించి చదువుకుంటున్నాం. దీంట్లో ఒక 53 శ్లోకాలు ఉన్నాయి. ఒక 6 శ్లోకాల వరకు నేను పూర్తి చేసుకున్నాను అన్నమాట. మరి ఈరోజు మొదటి సెషన్లో ఎన్ని శ్లోకాలు పూర్తి చేయగలిగితే అన్ని చేసుకొని రెండవ సెషన్ నుంచి కూడా మనం చదవడం ప్రారంభిద్దాం. ఎందుకంటే చాలా రోజుల నుంచి మీలో పాపం కుతూహలంగా ఎదురు చూస్తున్నారు కొంతమంది చదవాలని. వాళ్ళందరూ నిరుత్సాహపరచడం అయిందనమాట. నిన్న కూడా ఒకే సెషన్ ఉన్నందువలన. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా వాళ్ళని సంతోషపరచాలి. కాబట్టి రెండవ సెషన్లో మనం వారందరికీ ఒక అవకాశం ఇద్దాం. ఎవరైతే చదవాలని కృత నిశ్చయంతో ఉన్నారో వాళ్ళకి అవకాశం ఇచ్చేలాగా మనం ఈరోజు కార్యం పెట్టినాం. ఒకవేళ ఆ తర్వాత సమయం ఉంటే ఇంకొన్ని శ్లోకాలు చెప్పుకుందాం. కాబట్టి మనం ఈ 4వ అధ్యాయంలో ప్రథమంగా శ్రీ మైత్రేయుడు అడగటం అన్నమాట పరాశరుని ఏమని, భగవంతుడైనటువంటి నారాయణుడు అనబడే బ్రహ్మ కల్పాదిలో సర్వభూతాలను ఎలా సృజించాడో నాకు తెలియజేయి అని అడగటం అన్నమాట. దానికి సమాధానంగా అప్పుడు ప్రజాపతులకు ప్రభువు దేవుడు అయినటువంటి బ్రహ్మ ఏ విధంగా ప్రజలను సృజించాడో చెబుతాను వినో. ప్రజా ససత్య భగవాన్ బ్రహ్మ నారాయణాత్మజ ఆత్మక ప్రజాపతిర్పతి దేవో. ప్రజాపతి పతి, ఇక్కడ ఒకే పదం అన్నమాట. అది ప్రజాపతి పతి దేవో కాదు, ప్రజాపతి పతి దేవో అని చదవాలి. అంటే ప్రజాపతులకు ప్రభువు. ప్రజాపతి పతి అంటే ప్రజాపతులకు ప్రభువు. దేవు అంటే దేవుడు అయినటువంటి బ్రహ్మ ఏ విధంగా ప్రజలను సృజించాడో చెబుతాను వినుమని చెప్తాడు. ఆ తర్వాత అతీత కల్పావసానే నిశా సుప్తోతిత ప్రభు సర్వోద్రిక్తస్తదా బ్రహ్మ శూన్యం లోకమవైచ్చద. గడిచిపోయిన కల్పం చివరి రాత్రి నిద్ర నుంచి లేచిన వాడే ప్రభు అయినటువంటి బ్రహ్మ సత్వగుణ వృద్ధితో కూడుకున్న వాడై శూన్యమైన లోకాన్ని చూశాడనమాట. నారాయణ పరో అచింత్య పరమే పరేషామపి న సప్రభు బ్రహ్మస్వరూపీ భగవాన్ అనాది సర్వసంభవ ఇవం చోదాహరణ్యత్ర శ్లోకం నారాయణం ప్రతి బ్రహ్మస్వరూపిణం దేవం జగత ప్రభవాప్యయం అని చెప్పి బ్రహ్మస్వరూపుడు, దేవుడు, జగత్ ప్రభువు, జగత్ సంహారకుడు ఇవన్నీ కూడా అయినటువంటి నారాయణుడికే అనమాట ఇవన్నీ పేర్లు. ఆ నారాయణ గురించి ఈ శ్లోకాన్ని మహర్షులు ఉదాహరిస్తారని చెప్పి నారములు అని అంటారు. అంటే అపో నారా
ఇది ప్రోక్త. ఆపో అంటే నీరు అని అర్థం. నీటిని నారములని అంటారు. నరుని వల్ల సంభవించాయి కాబట్టి అవి నారములు. మొదట అంటే మునుపు అవి ఆయనకు నివాస స్థానాలు. అయనం తస్యతాహ పూర్వం తీర నారాయణ స్పృహ. కాబట్టి ఆయన నారాయణుడుగా స్మరించబడ్డాడు అని చెప్పి ఈ యొక్క అపో నారా ఇది ప్రోక్త అనేటువంటి ఆ శ్లోకం మనం అంతవరకు చదువుకున్నాను. కాబట్టి ప్రాణులు బతకడానికి అవసరమైనటువంటి నీళ్లు పురుషుడు అనబడు దేవుడి నుండి పుట్టినందువల్ల వాటికి పురుషోద్భవం అని కూడా పేరుంది అనమాట నీటికి. ఎందుకంటే నీరు లేకుండా మనం బతకడం చాలా కష్టం అండి. అంటే కొన్ని గంటలు బతకొచ్చు, ఇంకొక మన శరీరంలో నీరు ఉండేంత వరకు ఇంకొన్ని ఎక్స్ట్రా గంటలు బతకొచ్చు, ఆ తర్వాత బతకలేనమాట. కాబట్టి ప్రాణులకి బతకడానికి అవసరమైనటువంటి నీళ్లు పురుషుడు అనబడు దేవుడి నుండి పుట్టినందువల్ల వాటికి పురుషోద్భవములుగా పేరున్నదన్నమాట. కాబట్టి ఆ విధముగా తానే పుట్టించినటువంటి ఆ జలముల యందు 1000 సంవత్సరం నివసించాడు. అందుకని ఆయనకు నారాయణుడు అని పేరు కలిగిందనమాట. ఆ తర్వాత జలములకు నారములని పేరున్నది. కాబట్టి అవి నరు నుండి పుట్టినవి కాబట్టి నారములు అని పేరున్నవి. వాటిలో సృష్టికి ముందు కాలంలో నివసించినాడు కనుక ఆ దేవుడికి నారాయణుడు అనే పేరు ఏర్పడింది అని చెప్పి మనం అయనము అంటే నివాస స్థానము అని అర్థం అండి అయనం అంటే. కాబట్టి అయనం తస్య తాహ పూర్వం తేన నారాయణ స్మృత. కాబట్టి నీటిలో భగవంతుడికి విష్ణువు నివసించినందువలన ఆయన నారాయణుడు అనే పేరు అని ఈ విధంగా పిలువబడుతున్నాడు అనమాట. ఇది మనం 6వ శ్లోకం వరకు చదువుకున్నటువంటి విషయం అనమాట. మరి ఈరోజు 7వ శ్లోకం నుంచి ప్రారంభించాము. తోయాంతస్తాం మహీం జ్ఞాత్వా జగత్యేకార్ణవే ప్రభు అనుమానా తదుద్ధార్థం కర్తుకామ ప్రజాపతి అకరో స తనూం అన్యాం అకరోత్ స తనుం అన్యాం అన్యాం అంటే వేరైనదే అర్థం. అది తనూమన్యాం అవుతుంది. కల్పాదిషు యథాపుర మత్స్య కూర్మాదికాం తద్వత్ వారాహం వపు ఆస్థిత. అంటే మనకి అందరికీ తెలుసు మత్స్య కూర్మ అవతారాలు ఎత్తాడని చెప్పి. అంటే ఆయా ప్రయోజనాలను పొందే కోసం ఆయా అవతారాలని ఎత్తడం జరిగిందనమాట. ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క అంటే మత్స్య కూర్మ అవతారంలో ఆయన జనించాడనే పుట్టాడనేటువంటి అవతారాలను ఎత్తాడనేటువంటి విషయం మనకి తెలుసు. అదేవిధంగా ఇప్పుడు వారాహ అవతారం గురించి చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏ సమయంలో అటువంటి వారాహ అవతారాన్ని ఎత్తవలసి వచ్చినది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్తున్నాడు. తోయాంతస్తాం మహీం జ్ఞాత్వ. ఇక్కడ 2 విధాలు చెప్పుకోవచ్చు. తోయాంతస్స మహీం జ్ఞాత్వ అంటే తోయం అంటే నీరు అనమాట. అంటే జగత్తంతా కూడా ఏకార్ణవం కాగా అంటే ఒకే సముద్రంలాగా అయిపోయింది అనమాట మొత్తం ప్రపంచం అంతా. అప్పుడు నీటిలో ఉన్నట్లుగా భూమిని గూర్చి తెలుసుకొని మహీం జ్ఞాత్వ జగతి ఏకార్ణవే ప్రభు అంటే నీటిలో ఉన్నట్లుగా భూమిని తెలుసుకున్నాడు అనమాట. అనుమానా తదుద్ధార్థం కర్తుం కామ ప్రజాపతి. అనుమానాత్ అన్నారు. అంటే అనుమానం అంటే ఏమిటి అంటే ఒక విషయాన్ని సందేహించడం అనమాట. ఇది అయి ఉండవచ్చు అని. దానికి ఒక ఉదాహరణ చెప్పబడింది. అంటే భూమి నీటిలో ఉన్నది అనేటువంటి విషయాన్ని ఆయన ఎలా తెలుసుకున్నాడు అనే దానికి ఏదైనా ఒక వస్తువు, ఉదాహరణకి ఎవరన్నా మునిగిపోయారనుకోండి నీళ్ళల్లో, ఆ మునిగిపోయిన వచ్చి నీళ్ళలో అక్కడ మునిగాడానికి కొంచెం కొంతసేపు కనీసం ఆయన అంటే ఊపిరి పోయేంత వరకైనా కాస్త బుడగలు రావడం పైన ఇలా గుర్తులు ఉంటాయన్నమాట. దాన్ని బట్టి ఇక్కడ ఏదో ఒక వస్తువు, మనిషి కాకపోయినా ఏదో ఒక వస్తువు ఉన్నట్టు అక్కడ కొంచెం అలజడిగా ఉంటుంది నీళ్ళల్లో, అలా తెలుసుకోవచ్చు. దాన్నే అనుమాన ప్రమాణము అని చెప్తా అనమాట. అనుమాన ప్రమాణం అంటే ఈ అనుమానం వల్ల దాని వెనక ఉండేటువంటి వస్తువును గుర్తించడం జరుగుతుంది. ఉదాహరణకి చెప్పారు మంచి ఉదాహరణ. తామరాకు కనిపించింది అనుకోండి ఉదాహరణకి. మనం ఎక్కడో పోతున్నాము, సరస్సు తీరంలో పోతున్నాము, అక్కడ తామరాకులు కనపడ్డాయి. అక్కడ తామరాకులు కనిపిస్తే నీరు భూమి లేనిదే తామరాకు ఉండదనే దాన్ని అనుమాన ప్రమాణం అంటారు అనమాట. అంటే అక్కడ నీరు భూమి ఉండాలి, ఉంటే నీరే ఉందనుకోండి, భూమి లేకుండా ఉంటుందా? ఉండదు. కాబట్టి ఆ 2 ఉన్నందువలన అక్కడ తామరాకు ఉండదనేటువంటి విషయాన్ని అనుమాన ప్రమాణం అంటారు. కాబట్టి అక్కడ తామరాకు ఉంది అంటే నీరు భూమి ఉన్నదని అర్థం అనమాట. అదేవిధంగా ఒక చోట పొగ ఉందనుకోండి, పొగను బట్టి నిప్పును ఊహించే ప్రమాణం, అది ఒక ప్రమాణం అనమాట. అంటే ఏమిటి? ఎక్కడైనా పొగ వస్తుంది అనుకోండి, ఉదాహరణ ఇంట్లో కూర్చొని ఉన్నాము,
దూరంగా ఎక్కడో పొగ కనబడింది మనకి, వెంటనే అలర్ట్ అయిపోతాం, అయ్యో అక్కడ ఏదో అయిపోయింది, అంటే దాని వెనక ఏదో కాలిపోతుంది అనేటువంటి భావన మనలో వస్తుంది. కాబట్టి పొగను బట్టి నిప్పును ఊహించే ప్రమాణం. ఆ విధంగా ఆ- అనుమానాత్ తదుద్ధారం కర్తు కామ. ఉద్ధారం అంటే ఏమిటి? దానిని పైకి తేవడం అని అర్థం. దాన్ని తదుద్ధారం కర్తు కామ ప్రజాపతి. కాబట్టి ఆ ఆ ఉండేటువంటి ఆ భూమిని ఏదైతే నీళ్ళలో ఉందో అది ఎలా తెలిసింది? అనుమానంతో, అంటే నీటి పైన తేలుతున్న తామర ఆకును చూసి దానికి ఆధారమైన కాడను, దాని దుంపను భూమిలో ఉన్నదని ఊహించి ఆ భూమి నీటికి అడుగున మునిగి ఉన్నదని నిశ్చయించుకొని, ఇది అన్నమాట. దీనికి ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అందుకని తోయాంతస్తాం అని చెప్పబడింది. తోయ అంతస్తాం అంటే లోపల ఉన్నటువంటి ఆ భూమిని ఊహించుకొని దానిని పైకి తేదలుచుకున్న నారాయణుడు అకరోస తనూం అన్యాం. అక్కడ అనుమానాత్ తద్ ఉద్ధారం. తత్ ఉద్ధారం అంటే ఏమిటి? దాన్ని పైకి ఉద్ధరించడం. ఉద్ధారం అంటే ఉద్ధరించడం అనమాట. ఉద్ధరించడం అంటే పైకి తీసుకురావడం. కర్తు కామ, అటువంటి కోరిక కలవాడై ఆ దీనిని పైకి తీసుకురావాలనేటువంటి విషయాన్ని తలంచి, కర్తు కామ అంటే అటువంటి కోరిక గలవాడై ఆ విధంగా ఆయన అకరోస తనుం అన్యాం. తను అంటే శరీరం అన్నమాట. అకరోత్ అంటే చేశాడు. ఏమి చేశాడు ఆయన? ఆ నీటిలో ఆ భూమి ఉన్నది కాబట్టి దేని యందైతే ఈ తామరకాడ ఆధారపడి ఉన్నదో ఆయన వరాహం వంటి రూపమును ఏర్పరచుకొని నీటిలో మునిగినాడు. అకరోస తనుం అన్యాం. ఏ విధంగా? కల్పాదిషు యథా పురా. యథా అంటే ఏ విధంగానైతే, యథ అంటే ఎప్పుడు. ఇది వచ్చినప్పుడంతా మనం ఆ రెండు చెప్పుకుంటున్నాం అనమాట, కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలని. యథ యథ. కాబట్టి ఇక్కడ యథ అని చెప్పబడింది, అంటే ఏ విధంగానైతే పురా ఇంతకు ముందు చేశారో ఆ విధంగా. ఏమిటి? మత్స్య కూర్మాదికాం తత్వత్. అంటే ఆ విధముగా మత్స్య కూర్మాదికాం అంటే మత్స్యము కూర్మావతారాలు ఏ విధంగా ఇంతకు ముందు అవసరాన్ని బట్టి చేయడం జరిగిందో ఆ విధంగానే వరాహం యొక్క కాయం వంటి దేహమును దాల్చిన వాడై నీటిలో ప్రవేశించినాడు అని చెప్పి మనం చెప్పుకోవాలన్నమాట. మత్స్య కూర్మాదికాం తద్వత్ వారాహం వపురాస్థిత. అస్థిత అంటే పొందినవాడై, వపు అంటే శరీరము. ఇంకోటి ఇక్కడ వరం శ్రేష్టం సస్యం ఆహంతీతి. వారాహ. వారాహం అంటే ఏమిటి? ఎలా వచ్చింది ఆ అర్థం అంటే? వారాహం అంటే వరం అంటే శ్రేష్టం అని అర్థం అండి. సస్యం ఆహంతి ఇది అంటే వారాహ శ్రేష్టమైన సస్యాన్ని చెరిచేది. సస్యం అంటే పొలం అని అర్థం. అంటే మామూలుగా చూస్తుంటాం పందులు ఇప్పుడు కూడా, పాపం పల్లెటూరులో చాలా, అంటే అడవులకు అంచునుండేటువంటి గ్రామాల్లో ఇప్పటి కూడా అడవి పందులు రావటము, వాళ్ళ పొలాన్ని నాశనం చేయడము, లేదు ఏనుగుల గుంపులు రావడము, ఇవన్నీ తరచు మనం ఇంత పూర్వకాలం తెలిసేది కాదు. ఈ రోజుల్లో మనకి ఇన్ఫర్మేషన్ బాగా ఎక్కడెక్కడి నుంచో వస్తుంటుంది అనమాట. కాబట్టి అక్కడ ఏనుగుల గుంపు వచ్చింది, ఇక్కడ పందుల గుంపు వచ్చింది, చాలా నానా కష్టాలు పెడుతుంటాయి అన్నమాట. కాబట్టే దాని పేరు వారాహం. అంటే వరం అంటే శ్రేష్టము, సస్యం ఆహంతి ఇది వారాహ అంటే శ్రేష్టమైన సస్యాన్ని చెరిచేది అని పేరు అనమాట. కాబట్టి ఆ విధంగా ఆయన అకరోత్స తనూం అన్యాం కల్పాదిషి యథాపుర మత్స్య కూర్మాదికాం తద్వత్ వారాహం వపురాస్థిత తోయాంతస్స మహీం జ్ఞాత్వా జగత్వేకార్ణవై ప్రభు అనుమానా తదుద్ధారం కర్తుకామ ప్రజాపతి. కాబట్టి ఆ విధంగా జగత్తంతా కూడా ఒకే ఒక సముద్రంగా అయి ఉండగా ఆ నీటి లోపల భూమి ఉన్నదని గ్రహించాడు. అది కూడా ఆయన అనుమానంతో అనమాట, అనుమాన ప్రమాణంగా తోచింది. కాబట్టి ఆ విధంగా తర్వాత ఆ పని చేయడానికి, ఏ పని చేయడానికి, ఆ భూమిని నీటి అడుగు నుండి పైకి లేవనెత్తదలిచిన వాడై ఆ పని చేయడానికి తగినదిగా వరాహమును గుర్తించి వారాహమును గుర్తించి తనకున్న తనకున్న అటువంటిదే అయిన మరొక రూపాన్ని కల్పించుకున్నాడు. ఇంత ముందడి కల్పంలో కూడా ఆయా నవరసాల నిమిత్తం తనదైన శరీరాన్ని మత్స్య కూర్మముల రూపంలోకి మార్చుకున్నాడు కదా, అట్లే ఇప్పుడు కూడా వారాహం యొక్క రూపాన్ని ధరించినాడు అని చెప్పడం జరిగిందన్నమాట. వేదయజ్ఞమయం వేదయజ్ఞమయం రూపం అశేష జగత స్థితౌ స్థిత స్థిరాత్మ సర్వాత్మ పరమాత్మ ప్రజాపతి.
జనలోకగతై సిద్ధై శనకాద్యై అభిష్టుత ప్రవివేశ తదా తోయం ఆత్మాధారో ధరాధర. కాబట్టి ఈ విధంగా వేద యజ్ఞమయం రూపం అశేష జగత స్థితౌ, అది ఎటువంటిది వేదమయమైనటువంటి యజ్ఞమయమైన రూపం అన్నమాట. ఆ రూపము సర్వ జగత్తును స్థితి రూపంలో నిలబెట్టగలిగినటువంటి రూపం. ఆ రూపమే స్థిరాత్ముడు, సర్వాత్ముడు, పరమాత్ముడు, ప్రజాపతి. స్థిత స్థిరాత్మ, సర్వాత్మ, పరమాత్మ, ప్రజాపతి. ఆత్మే ఆధారంగా కలవాడై జనలోక గతై సిద్ధై సనకాద్యై అభిష్టుత ప్రవివేశ తదా తోయం ఆత్మాధారో ధరాధర. కాబట్టి భూమిని ధరించువాడై, ధరా ధర అంటే భూమిని ధరించువాడై జనలోకాన్ని గూర్చి వెళ్ళిన సిద్ధుల చేత సనకాదుల చేత సనక జనలోక గతై సిద్ధై సనకాద్యై అభిష్టుత. అభిష్టుత అంటే ఏమిటి? కొనియాడబడుతున్న వాడై ఆ సమయంలో నీటిలో ప్రవేశించాడనమాట. ప్రవివేశ తదా తోయం ఆత్మాధారో ధరాధర. కాబట్టి ఆ విధంగా వేదములు యజ్ఞముల వలె మరి వాటినే తనదైన రూపంగా పొందినటువంటి వాడనమాట. అనగా పవిత్రమైనది అని అర్థం. కారణం ఏమిటంటే ఆయన అశేష జగత్తులు కూడా ప్రళయంకు మునుపటి వలనే నిలుపటకు దీక్షా కంకణ బద్ధుడై, ఎవరు? శ్రీమన్నారాయణుడు. కాబట్టి స్థితౌ స్థిత అనగా ఇదియే అర్థం. ఏమిటి? ఈ జగత్తుల యొక్క స్థితి అంటే భద్రంగా కాపాడబడుతూ పోషించబడుతూ ఉండుటలు వేదములు మరి యజ్ఞములకు వశమై ఉన్నవి. కాబట్టి వేదము పరమాత్మ యొక్క స్వరూపాన్ని, ఆయనను ఆరాధించే విధానాలను, అందువలన కలిగే ధర్మ అర్థ కామ మోక్ష రూపములైనటువంటి పురుషార్థముల గురించి తెలుపుతున్నది అనమాట. వేదములు అంటే అవే అనమాట. అంటే ఏమిటి వేదములు చెప్పేటువంటి విషయం ఏమిటి? అవన్నీ కూడా పరమాత్మ యొక్క స్వరూపాన్ని, ఆయన ఆరాధించేటువంటి విధానాలు, అందువలన కలిగేటువంటి ధర్మ అర్థ కామ మోక్ష రూపములైనటువంటి పురుషార్థాల గురించి తెలుపుతుందన్నమాట. కనుక శ్రీహరి వేదయజ్ఞమయముగా వరాహ రూపాన్ని దాల్చినాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన వేదయజ్ఞమయ రూపాన్ని ధరించినాడు. అప్పుడు జనలోకమునందున్నటువంటి సనకాది యోగులు సిద్ధులు ఆయనను స్తోత్రం చేసినారు. పిమ్మట భూమిని యథాప్రకారముగా నీటిపైన నిలబడుతున్నటువంటి స్వామి ఎవరిపైన ఆధారపడక తన యొక్క మహిమయందు మాత్రమే ఆధారపడి, ఆయన ఎవరిపైన ఆధారపడలేదు. ప్రవేశతోయం ఆత్మాధారో అని చెప్పబడింది. ఆత్మ ఆధారం అంటే ఏమిటి? ఆత్మే ఆధారంగా కలవాడే, అంటే తానే ఆధారమైనటువంటి వాడు, ఇంకెవరు ఆధారపడలేదన్నమాట. ఏదైనా బావిలో పడిపోయింది అనుకోండి వస్తువు, ఒకడు ఎవరో ఒకరు దూకుతారు. పాత రోజుల్లో ఏదైనా వస్తువులు బకెట్లు అలా పడిపోతే ఒక పాతాళగంగానే ఒకటి ఉండే, అంటే మా చిన్నతనంలో అనుభవం అనమాట ఇవన్నీ కూడా. ఆ పాతాళగంగానే తీసుకొస్తారు. అంటే బకెట్ అలాంటి పడితే దాన్ని నీటిలో వేసి అలా తిప్పుతారనమాట. తిప్పితే దాంట్లో నుంచి దానికి తగులుకుంటుంది అనమాట. అది ఆ పైకి లాగొచ్చు. అదే వేరే ఏదైనా వస్తువు పడింది అనుకోండి, ఎవరో ఒకరు దిగాలి దాంట్లో. మనుషులే పడ్డారనుకోండి, దిగాలి. మనకి పోతన భాగవతంలో ఒక చక్కటి సన్నివేశం, అంటే భాగవతం రాసేదానికి ముందు శ్రీనాథ్, ఇదంతా మీకు తెలిసే ఉంటుందిలేండి, ఏదో కాస్త పాఠమే కాకుండా ఇలా చెప్పుకుంటే మళ్ళా మనకి జ్ఞాపకం వస్తుంటాయి ఆ విషయాలని చెప్తుంది. అక్కడ శ్రీనాథుడు పోతన ఇరువురి మధ్య జరిగేటువంటి ఒక సంభాషణ, ఒక సంఘటన అన్నమాట. దాంట్లో కూడా అదే విధంగా ఒక బావిలో, అంటే పోతన గజేంద్ర మోక్షము రాసేటప్పుడు ఆ సన్నివేశంలో అన్నీ వదిలిపెట్టి సిరికించెప్పుడు శంఖ చక్ర కదా అవన్నీ మనం చదువుకున్నాం పద్యాలు అనమాట. ఆ విధంగా వచ్చాడు అని చెప్పి విష్ణుమూర్తి రాసి రాసిన విషయాన్ని తాను తెలిపితే శ్రీనాథుడు కాస్త హేళనగా మాట్లాడతాను అనమాట. అంతటి విష్ణుమూర్తి అది ఎలా రాగలుగుతాడు? ఆయనలో ఎంత ఆతృత ఉన్నా కూడా, భక్తుని రక్షించాలనేటువంటి ఆతృత ఉంటే కూడా ఆయుధం లేకుండా ఎలా వస్తాడని చెప్పి ఒక సందేహాన్ని వెలిగిస్తాను అనమాట. కాబట్టి నీవు రాసినది అంత సరిగా లేదు అనేటువంటి పూర్తిగా చెప్పకపోయినా ముఖం పైన కొన్ని సందేహాలు వెలిపిస్తాడు. అప్పుడు ఉన్నట్టుండి బావిలో దవాని శబ్దం వినబడుతుంది. ఆయన పర్యటనలో ఉన్న బావిలో అందరూ అప్పుడు శ్రీనాథుడు కుమారుడు అనమాట, ఆయనతో పాటు వచ్చి ఉంటాడని ఇవన్నీ మనకి రాసినట్టు కథల ద్వారా తెలుసు, మనం చూడలేదనుకోండి.
పడినప్పుడు శబ్దానికి వెంటనే శ్రీనాథుడు చెప్తారు ఇట్లా పడిపోయాడు అబ్బాయి అని చెప్పి. వెంటనే ఈయన ఆ బావి చుట్టూ తిరుగుతుంటారు, ఇది అరుస్తూ ఉంటారు. కానీ చేతిలో ఆ బాలుని పైకి తేవడానికి కావలసినటువంటి ప్రయత్నానికి చేయవలసినటువంటి ఏమీ ఉండవు. ఆ ఆతృతో దాని చుట్టూ మన చుట్టూ తిరుగుతుంటారు అనమాట. ఏం చేయాలో అర్థం పాలుపోకుండా. అప్పుడు నవ్వుతూ బోధన చెప్తానంట, ఇదే భక్తుల విషయంలో కూడా విష్ణుమూర్తి ఉండేటువంటి ఆతృత. కాబట్టి నువ్వు ఎలాగైతే ఒక చాంతాడు ఒక మనిషిని దింపడము కిందికి అతన్ని పైకి తీసుకురావడం అనేటువంటి ఆలోచించకుండా బావి చుట్టూ తిరుగుతున్నావు, అదే విధంగానే విష్ణుమూర్తి కూడా ఏమీ అంటే ఒకటండి. ఈ మనం పోతన భాగవతం గజేంద్ర మోక్షం చదువుకునేప్పుడు కొన్ని సందేహాలు అడిగారు, ఇది నిజంగా భాగవతంలో ఈ సంఘటన అంటే గజేంద్ర మోక్షంలో ఈ విధంగా వచ్చాడు అనేటువంటిది వేదవ్యాసుడు రాసిన భాగవతంలో ఉన్నదా అని కూడా అడగడం జరిగింది. కానీ భాగవతంలో ఈ విధంగా లేదన్నమాట. తాను వస్తూ ఉంటే ఆయనతో పాటు అన్నీ వచ్చేయని ఉన్నాయి కానీ భాగవతంలో, అంటే ఏదైతే వేదవ్యాసుడు రాసిన భాగవతం. కానీ దీనిలో ఇది కల్పితం అయ్యి ఉండవచ్చు, ఆయన ఊహకి అలా, అంటే ఇవన్నీ కూడా వాళ్ళు కళ్ళు మూసుకుంటే వాళ్ళ ముందు కనబడేటువంటి సంఘటనలు రాసుకుంటూ పోయారనమాట. కాబట్టి అలా జరిగి ఆయన మా భావనలో అలా ఉండి ఉండవచ్చు, రాసి ఉండదు, దీంట్లో తప్పు కూడా లేదు. అంటే సరిగా చూస్తే ఇది కూడా సరిగానే ఉంటుంది అనమాట, అంటే మన ఆ దృష్టిలో చూస్తే. సరే, మొత్తానికి ఆ విధంగా ఇక్కడ ఆత్మే ఆధారంగా కలవాడై భూమిని ధరించువాడై జనలోకాన్ని కూర్చి వెళ్ళిన సిద్ధుల చేత సనకాదుల చేత ఉన్నటువంటి కొనియాడబడుతున్న వాడే ఆ సమయంలో నీటిలో ప్రవేశించాడనమాట. ప్రవేశత దాతోయం, అది ఇక్కడ ఎందుకు చెప్పాలంటే ఆత్మే ఆధారంగా ఇంకెవరి సహాయం అవసరం లేదు, తనకు తానే సహాయపడుతూ లోపలికి దిగాడు అనమాట. ఇంకెవరి సహాయం అవసరం లేదు. ఈత వచ్చిన వాడికి ఇంకా సహాయం ఏంటండి, అంతే కదండి. ఈత రాని వాడికి సహాయం కావాలి కానీ. కాబట్టి ఆ విధంగా నీళ్ళలో ప్రవేశించాడు. అప్పుడు ఆయన నీటిలో ప్రవేశిస్తూ ఉంటే, ఏ రూపంలో, వరాహ రూపంలో ప్రవేశిస్తూ ఉంటే అది చూసి నిరీక్షితం తదా దేవి పాతాళతలమాగతం తుష్టావ ప్రణతాభూత్వా భక్తి నమ్రా వసుంధర. వసుంధర అంటే భూమి అన్నమాట. వసుంధర, ధరతి అంటే ధరించేది. ఏం ధరించే? వసు అంటే బంగారం. అంటే భూమిలో ఎక్కడ దొరుకుతుంది బంగారం? అని భూమిలోనే దొరుకుతుందన్నమాట. కాబట్టి అందుకని వసుంధర అనేటువంటి పేరు వచ్చిన వసుంధర. నిరీక్షితం తదాదేవి. అప్పుడు పాతాళ తలానికి వచ్చిన వరాహ రూప భగవంతుణ్ణి చూచి, నిరీక్ష్య అంటే చూచి, దేవి పాతాళ తలం ఆగతం, పాతాళ తలం ఆగతం అంటే వచ్చినటువంటి అతను చూసి తుష్టావ ప్రణతాభూత్వా. తుష్టావ అంటే ఏమిటి? స్తోత్రం చేసింది అన్నమాట. ఎలా చేసింది ఆమె? ప్రణతాభూత్వా, నమస్కరిస్తూ, అది కూడా భక్తి నమ్రా వసుంధర. వసుంధరాదేవి భక్తితో వంగి నమస్కరించి స్తోత్రం చేసింది. మామూలుగా స్తోత్రం చేయటం కాదు, మనం కూడా స్తోత్రం చేస్తున్నాం. కొంతమంది చూస్తుంటాను, అంటే అది తప్పని చెప్పను, కానీ బాగా మన నోటికి ఏదైనా స్తోత్రాలు వచ్చాయనుకో, బాగా వచ్చాయనుకోండి, అంటే పొద్దున్నే మనం ఏదో దేవుడికి కొద్దిసేపు దీపాలని ఏదో చేస్తుంటాం, అప్పుడు ఏదో కొన్ని స్తోత్రాలు చదువుతాం. కొంతమంది చూస్తూ ఉంటారు, అంటే వాళ్ళకి స్తోత్రం వచ్చింది కదా నోటికి అని చెప్పి ఇల్లంతా తిరుగుతూ పఠిస్తూ ఉంటారు. నా వరకు అంటే వ్యక్తిగత అభిప్రాయం. అంటే నీకు వచ్చు, అందుకని కాదని చెప్పలేదు, కానీ వచ్చిన దాన్ని కూడా ఒక ఏకాగ్రతతో వినమ్రతతో దైవం ముందు కూర్చొని ధ్యానం చేస్తూ ఆయన్ని మనసులో ఉంచుకొని ఆ స్తోత్రాన్ని పఠించాలి. అప్పుడే ఆ రూపం మనం కళ్ళ ముందు నిలబడాలన్నమాట. ఆ విధంగా స్తోత్రిస్తే దాంట్లో ఆనందం వేరు. అది నిజమైనటువంటి భక్తి అన్నమాట. కానీ అలా ఇల్లంతా తిరుగుతుంటారు, ఎవరైనా పని చేస్తుంటే వాళ్ళ దగ్గర చాలా తొంగి చూస్తుంటారు. అంటే తప్పని చెప్పడం లేదు, అది వాళ్ళ అలవాటు అయిపోయి ఉంటుంది అనమాట. కానీ ఏది కూడా వచ్చిన దాన్ని కూడా స్తోత్రం అంటే దాని ముందు కూర్చొని ఆ దేవుణ్ణి కాస్త ఆ చేసేటువంటి 5 నిమిషాలు 10 నిమిషాలు అర్ధగంట ఆయన్ని మనసులో ధ్యానిస్తూ స్తోత్రం చేయాలి. ఎందుకు చెప్తున్నాండి ఇక్కడ ప్రత్యేకంగా చూడండి, వసుంధరాదేవి భక్తితో వంగి నమస్కరించి స్తోత్రం చేసింది అనమాట. కాబట్టి తుష్టావ ప్రణతాభూత్వ భక్తి నమ్రా వసుంధర. భక్తి నమ్రా వసుంధర అంటే వాళ్ళ సమయాన్ని ఆ విధంగా ఏదో కొంచెం మిగుల్చుకుంటా అనే భావంతో ఉంటారు అనమాట. కానీ సరే, అదే రాని వాడు ఏం చేస్తాడు పాపం, హాయిగా కూర్చొని పుస్తకాన్ని పట్టుకొని నెమ్మది నెమ్మదిగా చదువుకుంటూ ఇది నిజమైనటువంటి భక్తి శ్రద్ధలతో చేస్తుంటారు అనమాట. కానీ ఇది అన్ని వచ్చిన వాళ్ళతో ఉన్నటువంటి చిక్కు అనమాట ఇది. సరే, తర్వాత ఏమని స్తోత్రించింది ఆమె? కాబట్టి పాతాళ్ళు అడుగు వరకు వచ్చి ఉన్నటువంటి ఆ వరాహ స్వరూపుడిని యగాదిగా బాగా పరిశీలించి
భక్తి చేత మామూలుగా వంగిపోలేదండి ఆ శరీరం. ఎందుకని వంగింది మరి? భక్తితో వంగిన దేహమును కలదై సకల సంపదలకు వసువులకు అధిష్టాత దేవత అయిన భూదేవి. సకల సంపదలకు వసువులకు అధిష్టాత దేవైన, అందుకే వసుంధర అని చెప్పాం మనం. అటువంటి ఆమె, ఆ భూదేవి ఆయనకు నమస్కరించి స్తోత్రము చేసినది. ఏమని స్తోత్రం చేసింది? నమస్తే సర్వభూతాయ. బాకి కొన్ని పుస్తకాల్లో పుండరీకాక్ష అని కూడా పదం ఉపయోగించబడింది. తుభ్యం శంఖ గదాధర మాముద్ధరా అస్మాదద్య త్వం త్వత్తోహం పూర్వముత్థిత. ఇక నమ అని చెప్పకూడదు. ఏమని? పాతాళ లోకం యొక్క అట్టడుగు భాగమనున్న నన్ను నీటిపైకి లేవనెత్తి నిలబెట్టు స్వామి అని చెప్తున్నమాట. నీ వలనే నేను ఉత్థిత పుట్టినాను. నమస్తే సర్వభూతాయ తుభ్యం. తుభ్యం అంటే మీకు అని అర్థం. శంఖ గదాధర, శంఖ గదాధర అంటే ధరించినట్టు వాడ. శంఖ గదాధర నీకు నమస్కారం. పూర్వము నేను నీ వల్ల ఉద్ధరించబడిన రానయ్యాను ఇంతకుముందు. అదేవిధంగా ఇప్పుడు కూడా మాం ఉద్ధర అస్మాద్ అద్య త్వం. అద్య అంటే ఈరోజు, ఇప్పుడు కూడా త్వం నీవు నన్ను ఉద్ధరించవలసింది. ఇప్పుడు కూడా నీవు నన్ను నీ త్వత్తో అహం. త్వత్తో అంటే నీ వలన, అహం నేను, పూర్వం ఉత్థిత. పూర్వం అంటే ఇంతకు ముందు. నీ వలనే నేను ఉత్థిత పుట్టినాను. కాబట్టి పూర్వకల్పంలోనే నేను ఉద్ధరింపబడినాను. కాబట్టి ఇప్పుడు కూడా ఆ పనిని నీవే చేయవలసినది అని చెప్పి ఆమె ప్రార్థిస్తుందన్నమాట. ఎవరిని? ఆ వరాహ రూపంలో ఉన్నటువంటి విష్ణువు భగవంతుణ్ణి. నమస్తే సర్వభూతాయ తుభ్యం శంఖ గదాధర మాముద్ధరాస్మాదద్యత్వం త్వత్తోహం పూర్వముత్థిత. త్వత్తోహముద్ధృత పూర్వం త్వన్మాయాహం న జనార్దన. తథా అన్యాని చ భూతాని గగనాదీన్ అశేషతః. అంతేకాదు జనార్దన, ఇది వరకు నన్ను నీవు పైకి లేవనెత్తావు. త్వత్తో అహం ఉద్ధృత పూర్వం. ఉద్ధృత అంటే పైకి లేపబడినాను. కాబట్టి నీ ద్వారా నేను యథాప్రకారంగా ఉద్ధరించబడ్డాను. త్వన్మయా అహం జనార్దన తథా అన్యాని చ భూతాని. అంతేకాదు నేను గగనాని చ భూతాని, గగనాదీని అశేషతః సర్వం నీ మాయా స్వరూపాలే. తదా అన్యాని చ భూతాని గగనాదీని అన్య అశేషతః. నమస్తే పరమాత్మాత్మన్ పురుషాత్మన్ నమోస్తు తే ప్రధాన వ్యక్త భూతాయ కాలభూతాయ తే నమః. నమస్తే పరమాత్మాత్మన్. కాబట్టి నమస్తే అంటే ఇక్కడ జలములను కాపాడే వాడవైన ఓ జనార్దనుడా, జనములను కావు జనార్దనుడా, నేను పూర్వకాలంలో నీచే పుట్టింపబడినాను. బరువు ఎక్కువగా ఉన్నందువలన, నీటిలో మునిగిపోయినందువలన తిరిగి నీటిపైకి తీసుకురాబడి నిలబడినాను. నేను త్వన్మయురాలను. త్వన్మయురాలంటే ఏమిటి? నీ దానుని అర్థం. నీవు నాలో అణువణునా నిండి ఉన్నందున నీకంటే వేరైన దానను కాను. నీ దానను నేనే కాదు, ఆకాశము మొదలుగు 4 మహాభూతములు కూడా మొత్తంగా నీ స్వరూపాలే. నీవే వ్యాపించి నిలబెడుతున్నావు కనుక త్వన్మయములే. త్వన్మయం అంటే ఏమిటి? త్వన్మయ అహం జనార్దన. త్వన్ అంటే నీ స్వరూపాలే. త్వన్మయములే అంటే నీ స్వరూపాలే అవన్నీ కూడా. ఏవి? నేను, గగనాది భూతాలు సర్వం కూడా నీ మాయా స్వరూపాలు. ఇవన్నీ కూడా నీ స్వరూపం అంటే ఏమిటి? నీ వలన నిర్మించబడినవి, నీ వలన పుట్టుక కలిగినవి, నీ వలన జన్మించినటువంటివి నీ మాయా స్వరూపాలే. తథా అన్యాని చ భూతాని గగనాదీని అశేషత. నమస్తే పరమాత్మ ఆత్మన్ పురుషాత్మన్ నమోస్తుతే. కాబట్టి పరబ్రహ్మ స్వరూపములతోనూ లోగా చెప్పిన ప్రధాన పురుషాది 4 రూపాలతోనూ ఉన్న వాటినిగా గుర్తించి నమస్కరించబడుతున్నది నమస్తే ఇది అని చెప్పి, అందరికీ ఆత్మగా ఉండి జీవింపజేస్తున్నవాడా, పురుష అంటే జీవ స్వరూపుడా, నీకు నమస్కారము అని చెప్పి ఆ వరాహ రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తికి స్తుతిస్తుంది అనమాట. అంతేకాదు, త్వం కర్త సర్వభూతానాం త్వం పాత త్వం వినాశకృత్
సర్గాదిషు ప్రభో బ్రహ్మ విష్ణు రుద్రాత్మరూపధృక్. ఇంకా కూడా త్వం కర్త సర్వభూతానాం త్వం పాత త్వం వినాశకృత్. సర్గాదిషు ప్రభో బ్రహ్మ విష్ణు రుద్రాత్మరూపధృక్. ప్రభు, సమస్త ప్రాణులకు నీవు బ్రహ్మ రూపంతో కర్తవు, విష్ణు రూపంతో రక్షకుడవు, రుద్ర రూపంతో వినాశకుడవు, సృష్టి స్థితి లయాల్లో నీవు ఇలా రూపాలు ధరిస్తావు అని చెప్పి ఆ విష్ణుమూర్తిని స్థితిస్తుందన్నమాట. ఎవరు? భూదేవి సమస్త లోకాలకు కర్తవు అంటే పుట్టించిన వాడివి. త్వం కర్త, కర్త అంటే పుట్టించినవాడు, కారకుడు అని అర్థం అనమాట. సర్వభూతానాం త్వం పాత త్వం వినాశకృత్. త్వం పాత, పాత అంటే రక్షకుడు అని అర్థం అనమాట. నీవు పుట్టించిన ప్రాణులను ఏ ఆపదలు రాకుండా రక్షించేవాడివి. అట్టి వినాశమును కూడా చేస్తున్నావు. కాబట్టి నీవు సృష్టి స్థితి లయములు తేదలుచుకున్నప్పుడు ఆయా పనులకు తగినట్లు మరి ఆయన స్వయంగా చేస్తున్నా అంటే దానికి తగినటువంటి రూపములు పొందుతున్నారు అనమాట. ఏమిటవి? బ్రహ్మ విష్ణు రుద్ర రూపాలు ఉన్నావయ్యా, ధరిస్తూ వారిలో నీవే అంతరాత్మగా ఉంటున్నావు అని చెప్పి తరువాత సంభక్షయిత్వా సకలం జగత్యేకార్ణవీకృతే శేషే త్వమేవ గోవింద చింత్యమానో మనీషిభిః. సంభక్షయిత్వా, ఇక్కడ సంభక్షయిత్వా అంటే ఏమిటి అని శేష అని చెప్పడం అంట. అంటే అర్థం ఏమిటి? ఒకానొక వ్యక్తిని లొంగి ఉంటూ అతనికి గొప్పతనాన్ని కలిగించేవాడు అని అర్థం అంట. ఇటువంటి వ్యక్తిని కలిగి ఉన్నవాడు శేషి అని అర్థం. కాబట్టి ఇక్కడ గోవింద, జగత్వంతా ఒకే ఒక సముద్రముగా చేయబడినప్పుడు నీవు సకల లోకాలను ఆరగించి జ్ఞానులు, మంచి మనస్సులు కలవాలైన వ్యక్తులు, సమస్త జగత్తులకు నీకు మంగళాసాధనము చేసే మనీషులు నీ ఆశ్చర్యకరణ చేస్తూ నిన్ను నీ కళ్యాణ గుణము తలంచుకుంటూ ఉండగా శేషసాయిని అవుతూ ఉన్నావయ్యా అని చెప్పి. అంతేకాదు, నీ యొక్క దివ్యమంగళ విగ్రహ రూపాల్లో అన్నిటికన్నా శ్రేష్టమైన పరమైన రూపాన్ని ఏ ఒక్కడూ ఎరగడయ్యా అని చెప్పి భవతో యత్ పరం తత్వం తన్న జానాతి కశ్చన. కశ్చన అంటే ఎవరు అని అర్థం. అంటే జానాతి కశ్చన అంటే ఒక్కడు కూడా తెలుసుకోలేడు. ఏమిటి? భవతో యత్ పరం తత్వం అంటే నీ యొక్క పరతత్వం ఏది ఉన్నదో దాన్ని ఎవరు కూడా తెలుసుకోలేరు. అది ఎవరికీ తెలియనటువంటిది అనమాట. తన్న జానాతి కశ్చన అవతారేషు యద్రూపం తదర్చంతి దివౌ కథ. కానీ దేవతలు దేన్ని మరి ఆరాధిస్తారు? అవతారేషు యత్ రూపం, నీ అవతారాల్లో ఏ రూపం ఉందో ఆ రూపాన్నే వాళ్ళు కూడా ఆ రూపాన్నే అర్చిస్తూ ఉంటారనమాట. దాన్నే అర్చిస్తారు. అవతారేషు యత్ రూపం, యత్ రూపం అంటే ఏ రూపం ఉన్నదో దానినే వారు కూడా అర్చిస్తూ ఉంటారు. భవతో యత్ పరం తత్వం తన్న జానాతి కశ్చన. అంతేకాదు, త్వాం త్వాం ఆరాధ్య పరం బ్రహ్మ యాతా ముక్తిం ముముక్షువః వాసుదేవమనారాధ్య కో మోక్షం సమువాప్స్యతి. ఇంకా ఒక మాట చెప్తుంది అనమాట. ఏమని? త్వాం ఆరాధ్య. త్వాం అంటే నిన్ను, ఆరాధ్య అంటే ఏమిటి? ఆరాధించి ఎవరు? ముక్తి కోరేటువంటి ముముక్షులు. బ్రహ్మ యా త్వాం ఆరాధ్య పరం బ్రహ్మ యాత ముక్తిం ముముక్షవ. ముముక్షవ అంటే మోక్షం పొందుతూ ఉంటారు. ఎవరు? ముక్తి కోరేటువంటి ముముక్షువులు. ముక్తి కోరేటువంటి వారు ఈ మోక్షం పొందుతారు. ఎలా పొందుతారు? త్వాం ఆరాధ్య, పరబ్రహ్మమైనటువంటి నిన్ను ఆరాధించి ముక్తి కోరే ముముక్షులు మోక్షం పొందుతూ ఉంటారు. సరే, అది బాగానే ఉంది. మరి ఇంకొక విషయం చెప్తుంది. ఏమని? వాసుదేవం అనారాధ్య. పైనేమో త్వాం ఆరాధ్య అంటే నిన్ను ఆరాధించి మోక్షం పొందుతారు. కానీ వాసుదేవం అనారాధ్య అంటే ఏమిటి? నిన్ను ఆరాధించకుండా ఎవడు వాసుదేవుని ఆరాధించక మోక్షాన్ని పొందగలడు? కో మోక్షం సమవాప్స్యతి. సం అవాప్స్యతి అంటే పొందడం. సమవాప్స్యతి అవాప్స్యతి అంటే పొందడం అని. అంటే ఏమిటి? నిన్ను ఆరాధించిన వాడు ముముక్షువులు మోక్షం పొందుతూ ఉంటారు. కానీ నిన్ను ఆరాధించకుండా ఎవరైనా మోక్షం పొందుతారా? త్వాం ఆరాధ్య పరం బ్రహ్మ యాతాముక్తిం ముముక్షవ వాసుదేవం అనారాధ్య కో మోక్షం సమవాప్స్యతి.
అంతేకాదు అంతా కూడా ఏదైతే చూస్తున్నామో, ఏదైతే వింటున్నామో, ఏదైతే అనుభవిస్తున్నామో అదంతా కూడా నీవే. యత్ కించిత్ మనసా గ్రాహ్యం, యత్ గ్రాహ్యం చక్షురాదిభి. హలో. బుద్ధ్యా చ యత్ పరిచ్ఛేద్యం తత్ రూపం అఖిలం తవా. కాబట్టి యత్ కించిత్ మనసా గ్రాహ్యం, మనస అంటే మనస్సుతో అనగా సంకల్పం చేయబడేది. మనసా గ్రాహ్యం అంటే ఏమిటి? సంకల్పం చేయబడేది అంటే బుద్ధితో ఏది పరిచ్ఛేదింపబడినటువంటిదో అది అధ్యవసాయం, అంటే అదే పూరిక అవుతుంది. ఇక్కడ పరిచ్ఛేదం అంటే ఏమిటి? ఒక మేర, హద్దు, ఇంత అని ఒక కొలమానం కలిగి ఉండటం అనమాట. భగవంతునికి ఏ విషయంలోనూ పరిచ్ఛేదం లేదు. ఆయన యత్ కించిత్ మనసా గ్రాహ్యం, యద్ గ్రాహ్యం చక్షురాదిభి. చక్షురాదిభి అంటే ఏమిటి? చక్షు ఆదిభి అంటే కన్ను మొదలైనటువంటి జ్ఞానేంద్రియములతో గ్రహించబడేది. కాబట్టి మనస్సు చేత గ్రహించబడినది కొన్ని ఉంటాయి. అదేవిధంగా కన్ను మొదలైన జ్ఞానేంద్రియాలతో గ్రహించబడేది. అంతేకాదు ఇంకా బుద్ధి చేత, బుద్ధ్యా చేయత్ పరిచ్ఛేద్యం అంటే జ్ఞానము చేత, బుద్ధి చేత ఏది నిశ్చయింపబడుతున్నదో ఆయా విధములైనటువంటి జ్ఞానం అంతా కూడా నీ యొక్క స్వరూపమే. తద్రూపం అఖిలం తవ. అదంతా కూడా నీ స్వరూపమే, వేరేదో కాదు. మనస్సుచే గ్రహింపబడేది, కన్ను మున్నగు వానిచే స్వీకరించబడేది, బుద్ధి చే నిశ్చయింపబడేది సమస్తం కూడా నీ రూపమే అని చెప్పి విష్ణు రూపం అంటే విష్ణువును వరాహ రూపంలో ఉన్నటువంటి విష్ణువును స్తుతిస్తుంది అన్నమాట భూదేవి. నమస్తే సర్వభూతాయ తుభ్యం శంఖ గదాధర మాముద్ధరాస్మాదద్యత్వం త్వత్తోహం పూర్వముత్థిత త్వత్తోహముద్ధృతా పూర్వం త్వన్మాయాహం జనార్దన తదా అన్యాని చ భూతాని గగనాదీన్యశేషతః నమస్తే పరమాత్మాత్మన్ పురుషాత్మన్ నమోऽస్తు తే ప్రధాన వ్యక్త భూతాయ కాలభూతాయ తే నమః త్వం కర్త సర్వభూతానాం త్వం పాత త్వం వినాశకృత్ సర్గాదిషు ప్రభో బ్రహ్మ విష్ణు రుద్రాత్మరూపధృక్ సంభక్షయిత్వా సకలం జగత్యేకాన్నవీకృతే శేషే త్వమైవ గోవింద చింత్యమానో మనీషిభిః భవతో యత్పరం తత్వం తన్న జానాతి కశ్చన అవతారేషు యద్రూపం తదర్చంతి దివౌకసః త్వాం ఆరాధ్య పరం బ్రహ్మ యాతా ముక్తిం ముముక్షువః వాసుదేవమనారాధ్య కో మోక్షం సమవాప్స్యతి యత్కించిత్ మనసా గ్రాహ్యం యద్గ్రాహ్యం చక్షురాదిభిః బుద్ధ్యా చ యత్పరిచ్ఛేద్యం తద్రూపం అఖిలం తవ. ఆ తర్వాత నేను నీతో నిండిన దానను చెప్తుంది. అంటే ఏమిటి? నేను నీతో నిండిన దానను. త్వన్మయాహం త్వదాధార త్వసృష్ట త్వాముపాశ్రిత మాధవీనితి లోకో అయం అవిధత్తే తతో హి మాం అని చెప్పి ఒక మాట అంటుందన్నమాట. ఏమిటది? త్వన్మయా అహం త్వదాధార. త్వత్ ఆధార అంటే నేను, త్వన్మయాహం, త్వన్మయాహం అంటే ఏమిటి? నేను నీతో నిండిన దానను. అంతేకాదు నీవే నాకు ఆధారం. త్వద్ ఆధార. త్వత్ స్రష్ట అంటే నీచే సృష్టించబడ్డ దానను. త్వాం ఉపాశ్రిత. త్వాం అంటే నిన్ను,